పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడి అని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. పరలోక రాజ్యము అనగా దేవుడు ప్రతి మనుషుని కొరకు వారిని సదాకాలం ఆయనతో పాటు జీవింపచేయుట కొరకు సిద్ధము చేసేటువంటి రాజ్యం. అది శాశ్వత కాలం ఉండేది, నిత్య సంతోషము, గొప్ప నెమ్మది అక్కడ పొందుకుంటాం. ఈ లోకము, ఈ లోక సంబంధమైనటువంటి జీవితము, ఈ రాజ్యము అన్నీ కూడా అశాశ్వతమైనవి. ఏదో ఒక దినమున మనం వీటిని విడిచిపెట్టవలసిన వారు. కాబట్టి పరలోక రాజ్యమును చేరుకొనాలి, పరలోక రాజ్యంలో సదాకాలం ఉండాలని ఆశ అందరికీ ఉంది. కానీ దేవుని గ్రంథంలో ఇలాగ రాయబడింది, పరలోక రాజ్యమును సంపాదించుకోవాలంటే మారు మనసు పొందాలని. యేసుక్రీస్తు వారు మన పాపములను పరిహరించి మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చుట కొరకు తన ప్రాణాన్ని శిలువ మ్రాణి మీద అప్పగించాడు. ఆయన మరణించాడు, తిరిగి 3వ దినం లేచాడు.